బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మునుగోడు నియోజకవర్గం చండూరు రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించడంపై ఆఫీస్ ముందు టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్ రోలర్, డోజర్ సహా 7 గుర్తులు కేటాయించవద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ వినతిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదని నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ వద్దన్న గుర్తులను స్వతంత్రులకు కేటాయించామని ఈసీ చెబుతోంది. ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు నల్గొండ జిల్లా కలెక్టర్ వద్ద ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఇక ఎన్నికల గుర్తుకు సంబంధించి టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ధర్నాకి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న మున్గోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రోడ్ రోలర్ గుర్తు కేటాయించడం పట్ల బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి ఆందోళనకు దిగాయి. మొత్తం 199 నామినేషన్లు రాగా అందులో 47 మంది అభ్యర్థులను ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫైనల్ చేశారు. అయితే ఇందులో యువతులసి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శివకుమార్ అనే వ్యక్తికి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. అయితే కారు గుర్తుని పోలి ఉండడంతో టీఆర్ఎస్ నాయకులు 10:30కు చండూరు తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా నల్గొండ కలెక్టరేట్ టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన దిగి రోడ్ రోలర్ గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా మాకు కారు గుర్తు పోలిన రోడ్ రోలర్ ఎన్నికల బ్యాలెట్ లో రాకుండా వేరే గుర్తు కేటాయించాలని కోరినప్పటికీ కావాలని బీజేపీ కుట్ర చేసిందని కూడా వారు ఆరోపిస్తూ ధర్నాకు దిగడం జరిగింది. చెండూరులో జరిగిన ధర్నాలో తక్కినపల్లి రవీంద్రరావు పాల్గొనగా నల్గొండలో జెడ్పీ చైర్మన్ బండా నరేంద్రతో పాటు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా పాల్గొని రోడ్ రోలర్ గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ఎన్నికల బ్యాలెట్ దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే దీన్ని తీవ్రంగా నిరసిస్తూ బీజేపీ నాయకులే కావాలని కారు గుర్తుకు పోలి ఉన్నటువంటి రోడ్ రోలర్ కేటాయించడం వల్ల కారు గుర్తుకు పడే ఓటు రోడ్ రోలర్కు పడి ఒక ఎన్నికల వ్యూహం భాగంగానే ఇట్లా కుట్ర చేసినట్టు వాళ్ళు ఆరోపించారు. ఏదైనప్పుడు కూడా గతంలో జరిగినటువంటి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో, అదేవిధంగా నల్లగొండ సూర్యాపేటలో జరిగిన ఎన్నికల్లో గతంలో రోడ్ రోలర్ గుర్తు కేటాయించడం పట్ల టీఆర్ఎస్ పడే ఓట్లు మొత్తం రోడ్ రోలర్ పడడంతో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలు కావడం జరిగింది. దీంతో ఆందోళన కూడినటువంటి టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా రోడ్ రోలర్ గుర్తును రద్దు చేయాలని అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ప్రసన్న. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.